రాష్ట్రంలోని అన్నదాతలకు అదిరిపోయే తీపి కబురు. ఎప్పుడెప్పుడా ఎదురుచూస్తున్న రైతు భరోసా పంపిణీకి ముహూర్తం ఖరారైంది. ఈసారి పాత పద్ధతులకు స్వస్తి పలికి సరికొత్త వ్యూహంతో ప్రభుత్వం రంగంలోకి దిగుతోంది. ఒక్క క్లిక్తో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది రైతుల ఖాతాల్లోకి నగదు జమ కానుంది. రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా అమలుపై విపక్షాల విమర్శలు, రైతు సంఘాల ఒత్తిడి నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో లాగా విడతల వారీగా కాకుండా ఈసారి ప్రతి రైతుకు తొలి ఎకరానికి సంబంధించి 6,000 సాయాన్ని ఒకేసారి జమ చేసేలా సరికొత్త విధానాన్ని రూపొందించింది. ఈ నెల 22వ తేదీన నర్మెట్ట వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ పథకానికి శ్రీకారం చుట్టుతున్నారు. పథకం ప్రారంభమైన వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 70 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి 3,590 కోట్లు చేరనున్నాయి. గతంలో ఆలస్యం లేకుండా సీఎం బటన్ నొక్కగానే లక్షలాది మంది రైతుల మొబైల్ ఫోన్లకు నగదు జమ అయినట్లు సందేశాలు రానున్నాయి. ప్రభుత్వం మొత్తం 9,000 కోట్ల నిధులను 3 విడతల్లో రైతుల ఖాతాల్లో వేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. మొదటి విడత మార్చి 22 3,590 కోట్లు, రెండో విడత ఏప్రిల్ 2వ వారం 2,650 కోట్లు, మూడో విడత ఏప్రిల్ నెలాఖరు. మిగిలిన నిధులు రాష్ట్రంలో 5 ఎకరాల లోపు ఉన్న రైతులు సుమారు 62.48 లక్షల మంది ఉన్నారు. ఏప్రిల్ నెలాఖరు నాటికి వీరందరికీ సాయం అందితే రాష్ట్రంలోని 90% పంపిణీ పూర్తయినట్లేనని ప్రభుత్వం భావిస్తోంది. మొత్తానికి 1.50 కోట్ల ఎకరాలకు సంబంధించి పెట్టుబడి సాయం అందించి విపక్షాల విమర్శలకు చెక్ పెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ సరికొత్త విధానం రైతుల కష్టాలను తీరుస్తుందో లేదో